పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి సీఏఏ అమల్లోకి రాబోతుందంటూ కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనకు అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చింది. దానికి సంబంధించి ఇక నోటిఫికేషన్ కూడా ఈ రోజు విడుదలైంది. రేపటి నుంచి ఈ యొక్క పౌరసత్వ సవరణ బిల్లు అమలవుతుంది అంటూ కేంద్ర హోంశాఖ విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొంది. 2019 డిసెంబర్ 11వ తేదీన పార్లమెంట్ లో ఈ బిల్లును ఆమోదించారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి హింసకు గురై 2014కు ముందు ఇండియాకు వచ్చినటువంటి వారందరికీ కూడా భారతీయ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించారు. అందులో హిందువులు, బుద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు ఈ 5 మతాలకు సంబంధించినటువంటి మైనారిటీలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఈ 3 దేశాలు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి 2014కు ముందు కనుక వచ్చుంటే వారందరికీ కూడా భారతీయ పౌరసత్వం లభిస్తుంది అన్నది ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ చట్టంలోని ప్రధాన ఉద్దేశం. కానీ ఈ చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయంటూ పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదించిన వెంటనే దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసనలు వెల్లువెత్తాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే లౌకిక భావనకు రెండో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్నటువంటి భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తికి ఈ చట్టం విరుద్ధమని మేధావులు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా విమర్శించారు. భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి సమానత హక్కును హరింపజేస్తుంది ఈ చట్టం అంటూ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం పార్లమెంట్ లో వచ్చినప్పుడు 2019 డిసెంబర్ 11వ తేదీన ఈ యొక్క చట్టం పాస్ అయినప్పుడు దేశ రాజధాని ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ అందరూ కూడా ఆందోళనలో చేశారు. అధిక సంఖ్యలో విద్యార్థులు, సామాన్యులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. వీరందరినీ కూడా కట్టడి చేసేందుకు పోలీసులు అనేక చర్యలు చేపట్టారు. అందులో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ పరిణామాలన్నిటికీ కూడా కేంద్ర బిందువైనటువంటి పౌరసత్వ సవరణ చట్టం నిజంగానే భారతీయులకు హక్కులకు భంగం కలిగిస్తుందా లేదా అన్నది కేంద్ర ప్రభుత్వం వివరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా చాలా మంది ఆరోపించారు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రం దేశంలోని మైనారిటీలకు ఎటువంటి హాని కలిగించదు అనే విధంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలన్నింటినీ కూడా తిప్పికొట్టారు. కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ తదితర బిల్లులను ఆమోదించిన తర్వాత నరేంద్ర మోదీ సర్కార్ పౌరసత్వ చట్టం 1955కి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ ఈ బిల్లును రూపొందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత అనేక చర్చల తర్వాత ఈ బిల్లును లోక్సభ, రాజ్యసభలో ఆమోదించారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 12న రాష్ట్రపతి సంతకంతో చట్టరూపం దాల్చింది. కాకపోతే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు మాత్రం ఈ రోజు విడుదల చేస్తూ దానికి గెజెట్ రూపకల్పన చేయడం జరిగింది. సో కృష్ణ, అయితే ఇన్ని నిరసనల మధ్య నోటిఫికేషన్ ఇప్పుడు విడుదల అవడం, దీనిపై కూడా అంటే ప్రతిపక్షాలు గారు ఇంకా రకరకాల విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయి కదా? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇది కేవలం ఎన్నికల జిమ్మికుగా పేర్కొనే అవకాశం ఉంది. కాకపోతే ఇది గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశం సిఏఏను అమలు చేస్తాం, భారత పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తామంటూ ఏదైతే గతంలో బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారో ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నందువల్లనే ఇప్పుడు ఈ చట్టాన్ని ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దీన్ని తీసుకురావడం జరిగింది అన్నది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదన. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడం, తర్వాత ట్రిపుల్ తలాక్ ఇవన్నీ కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు. అందులో భాగంగానే ఈ పౌరసత్వ చట్టాన్ని కూడా సవరణ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించిన వారు లేదా వీసా గడువు ముగిసినా కూడా దేశంలో ఉంటున్న వాటిని అక్రమ వలసదారులుగా నిజానికి పరిగణిస్తారు. అయితే ఇందుకు సంబంధించినటువంటి నిబంధనలు సడలిస్తూ పాస్పోర్ట్ అండ్ ఫారినర్ చట్టాలకు కూడా 2015లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. వీటికి అనుగుణంగానే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించింది. డిసెంబర్ 31, 2014 నాటికి లక్ష్మీదుర్గ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుంచి భారత్లోకి ప్రవేశించినటువంటి హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
పాస్పోర్ట్ చట్టం 1920లో సి క్లాస్ లోని సెక్షన్ 3లో ఉన్నటువంటి సబ్ సెక్షన్ 2 ప్రకారంగా విదేశీయుల చట్టం 1946లోని కొన్ని ప్రొవిజన్లను తదితర నిబంధనల ప్రకారం వారిని అక్రమ వలసదారులుగా గుర్తించకపోవడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళని అక్రమ వలసదారులుగా గుర్తించకుండా ఉంటే పౌరసత్వ చట్టం 1555 సెక్షన్ 2లోని సబ్ సెక్షన్ 1B క్లాజ్ లో ఈ అంశాన్ని చేర్చడం జరిగింది అంటూ ఈ రోజు విడుదల చేసినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అదే విధంగా ప్రాథమిక చట్టంలోని సెక్షన్ 6A సవరణ చేసి 6Dలో కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా చేర్చారు. భారత రాజ్యాంగంలో 6వ షెడ్యూల్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఇందులోని నిబంధనలు ఏమి కూడా వర్తించమని పేర్కొంది. అంతేకాకుండా సెక్షన్ D, సెక్షన్ 18 సవరణ చేసినట్లు కూడా పేర్కొంది. అదేవిధంగా కొత్త చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను అనుసరించి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన వారు కనీసం 10 ఏళ్లకు పైగా ఇక్కడే నివాసం ఉంటున్నట్లు లేదా ఉద్యోగం చేసుకుంటున్నట్లు పత్రాలు కలిగి ఉండాలి. అంతకు ముందు ఈ పరిమితి 11 ఏళ్లుగా ఉండేది. సో ఈ పౌరసత్వ బిల్లుపై చర్చ సందర్భంగా ముస్లింలు ఈ బిల్లు నుంచి మినహాయించడం పట్ల ప్రతిపక్ష సభ్యులంతా కూడా విమర్శించారు. సో ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలకు కూడా భారత పౌరసత్వం ఇవ్వాలన్నది కొంతమంది ప్రతిపక్ష నేతలు చేసినటువంటి విమర్శలు. మతతత్వ అంటే అక్కడ ముస్లిం మైనార్టీస్ ముస్లింలు మెజార్టీగా ఉన్నటువంటి ఆ దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలకు భారతదేశంలో పౌరసత్వం ఎలా ఇస్తామన్నది బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి వాదన. అదే అంశాన్ని పార్లమెంట్ లో చర్చ సందర్భంగా అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. మతతత్వ రాజకీయాలకి ఇదొక ఉదాహరణ అంటూ కూడా ఆయన అప్పుడు మండిపడ్డారు. అప్పుడు ఈ యొక్క చర్చ సందర్భంగా అమిత్ షా కూడా ఇతర దేశాల నుంచి వచ్చి భారత పౌరసత్వం పొందాలనుకునే ముస్లింలు ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా 566 మంది ముస్లింలు అలా పౌరసత్వం పొందారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో మత వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి మైనార్టీలకు భారతీయ పౌరసత్వం కల్పించడం ఈ బిల్లు లక్ష్యం కాబట్టి ఆ దేశాల్లో మెజార్టీలు అయినటువంటి ముస్లింలను ఈ బిల్లులో చేర్చలేదని కూడా వివరణించారు. కానీ శ్రీలంక నుంచి వచ్చిన తమిళలకు పౌరసత్వం కల్పించడంలో కూడా గతంలో కూడా జరిగింది. అయితే ఈ బిల్లు ప్రత్యేక సమస్య పరిష్కారం కోసం రూపొందించింది కాబట్టి ఇందులో శ్రీలంక నుంచి వచ్చినటువంటి తమిళకి పౌరసత్వం కల్పించే అంశాన్ని చేర్చలేదని కూడా పేర్కొన్నారు. ముస్లింలకు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో వేరే మతాల గురించి కూడా పట్టించుకోకుండా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి 13,000 హిందువులు, సిక్కులకు పౌరసత్వం ఇచ్చిందని కూడా విమర్శించడం జరిగింది. సో ఇదొక మైల్ రాయి అని చెప్పచ్చు లక్ష్మీదుర్గా. ఇది ఖచ్చితంగా ఎన్నికల జిమ్ముకు గానే ప్రతిపక్షాలు విమర్శించారు.